అందరికీ నమస్కారం. ఈనాటి మన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం డైరెక్ట్గా 90ల నాటి టాలీవుడ్ గోల్డెన్ డేస్లోకి ఒక బ్యూటిఫుల్ నొస్టాల్జియా ట్రిప్ వేయబోతున్నాం. అప్పట్లో ట్రెండ్ సెట్టర్గా నిలిచిన డైరెక్టర్ కృష్ణవంశీ గారు, ఎవర్గ్రీన్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ గారు. వీళ్ళిద్దరి మధ్య అసలు ప్రేమకథ ఎలా మొదలైంది? ఈ క్యూట్ లవ్ స్టోరీ వెనుక ఉన్న ఆసక్తికరమైన ముచ్చట్లు ఏంటో ఇవాళ మనం తెలుసుకుందాం. టీవీలో వచ్చిన ఒక సాధారణ బైక్ సాంగ్ ఒక బ్యూటిఫుల్ టాలీవుడ్ లవ్ స్టోరీకి పునాది వేసిందంటే మీరు నమ్ముతారా? అసలు వినడానికి చాలా క్రేజీగా ఉంది కదూ. ఆ టైంకి రమ్యకృష్ణ గారు అప్పటికే ఇండస్ట్రీలో ఒక రేంజున్న సూపర్ స్టార్. ఇక కృష్ణవంశీ గారికేమో ఆమె అంటే విపరీతమైన రెస్పెక్ట్. మరి ఒక స్టార్ హీరోయిన్కి డైరెక్టర్కి మధ్య ఆ ఫస్ట్ స్పార్క్ ఎలా క్రియేట్ అయిందో ఇప్పుడు చూద్దాం. గులాబీ పాటలతో ప్రేమ, ఒక స్టార్ ఆరాధన. ప్రేమకథలన్నీ ఒకేలా ఉండవనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కథలో ఫస్ట్ స్పార్క్ కృష్ణవంశీ గారి వైపునుంచి కాదు, రమ్యకృష్ణ గారి వైపునుంచే రావడం విశేషం. అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒకరోజు కృష్ణవంశీ గారు తన సినిమాలో క్యారెక్టర్ కోసం నటి లక్ష్మీగారిని కలవడానికి నిన్నే పెళ్లాడతా సెట్స్కి వెళ్లారు. అక్కడ చూస్తే బ్రహ్మానందం గారితో పాటు రమ్యకృష్ణ గారు ఉన్నారు. చుట్టూ జనమున్నాలని మన డైరెక్టర్ గారు కాస్త మొహమాటపడి వెనక్కి తిరుగుతుండగా అసలు ఊహించని విధంగా రమ్యకృష్ణ గారే బ్రహ్మానందం గారిని అడిగి మరీ కృష్ణవంశీ గారిని పరిచయం చేసుకున్నారట. అప్పటికే ఆమె టీవీలో గులాబీ సినిమాలోనే ఆ బైక్ సాంగ్ చూసి చాలా ఇంప్రెస్ అయ్యారు. తెలుగులో ఇంత ఫ్రెష్ మ్యూజిక్ వస్తుందని నేను ఊహించలేదు అని ఆయనను మెచ్చుకున్నారు. ఇక ఆ దెబ్బతో కృష్ణవంశీ గారు ఆ రోజు సాయంత్రానికే ఆమె కోసం గులాబీ సినిమా స్పెషల్ స్క్రీనింగ్ అరేంజ్ చేసేశారు. భలే ఉంది కదా ఈ మీట్ క్యూట్. ఇక ఇప్పుడు మనం పక్కా 90s రొమాన్స్లోకి వెళ్ళిపోదాం. పేజర్లు, స్నేహితులు, ఆ క్రమంలో రోజురోజుకు బలపడిన వాళ్ల బంధం ఎలా ఉండేదో ఒక్కసారి తెలుసుకుందాం. ఇవాల్టిలాగా అప్పట్లో స్మార్ట్ ఫోన్స్, వాట్సాప్లు లేవు కదా. సో వీళ్ల కమ్యూనికేషన్ అంతా ముందుగా ఆ పేజర్ల ద్వారానే జరిగేది. కేవలం ఆ పేజర్ మెసేజ్లు మాత్రమే కాదు, వీళ్లకొక ఇన్నర్ సర్కిల్ కూడా ఉండేది. నందిని, రాజ్య, రవిరాజ, రామ్ వీళ్లంతా ఒక క్లోజ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ అన్నమాట. ఒకరి షూటింగ్ స్పాట్స్కి మరొకరు వెళ్లడా, ప్యాకప్ అయ్యాక ఈ ఫ్రెండ్స్తో కలిసి రాత్రులు క్యాజువల్గా బయట టైం స్పెండ్ చేయడం, ఇలాంటి విషయాలు వాళ్ల స్టార్డమ్ని పక్కనబెట్టి ఇద్దర్నీ సాధారణ మనుషుల్లాగా కనెక్ట్ చేశాయి. సరే, అంతా బాగానే ఉంది, కానీ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? ఈ డౌట్ మీకు వచ్చే ఉంటుంది. ఇక్కడే ఉందండి అసలైన ట్విస్ట్. ఇద్దర్లో ఎవ్వరూ ప్రపోజ్ చేయలేదు. అవును, మీరు విన్నది కరెక్టే. మన సినిమాల్లో చూపించినట్టు డ్రమాటిక్గా ప్రపోజ్ చేసుకోవడాలు నిజ జీవితంలో జరగలేదు. జస్ట్ ఒక 15-30 రోజుల గ్యాప్లోనే వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి ఇష్టముందని, అది ప్రేమే అని వాళ్లకే చాలా సహజంగా అర్థమైపోయింది. ఈ యాంటీ ప్రపోజల్ వినడానికి నిజంగానే చాలా క్రేజీగా ఉంది కదా. ద సినిమాటిక్ టైమ్ లైన్ ఆఫ్ దేర్ లవ్, మూవీస్ అండ్ మైల్ స్టోన్స్. వాళ్ల ప్రేమ కథకి సినిమాలకి ఉన్న కనెక్షనేంటో ఇప్పుడొకసారి లుక్కేద్దాం. వాళ్ల ప్రొఫెషనల్ జర్నీ, పర్సనల్ ఎమోషన్స్ ఎలా సింక్ అయ్యాయో చూడండి. ఫస్ట్ గులాబీ సినిమా టైంలో తొలి పరిచయం జరిగింది. ఇక్కడే ఆ స్పార్క్ మొదలైంది. ఆ తర్వాత నిన్నే పెళ్లాడతా టైంకి వాళ్ళిద్దరూ ఒకరికొకరు బాగా దగ్గరయ్యారు. ఇక సింధూరం సినిమా వచ్చేసరికి వాళ్ల మధ్య ఒక స్ట్రాంగ్, డీప్ ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడింది. ఫైనల్గా చంద్రలేఖ సినిమా టైంకి వాళ్ల రిలేషన్షిప్ గురించి ఇండస్ట్రీలో నాగార్జున గార్లాంటి వాళ్ల క్లోజ్ ఫ్రెండ్స్కి కూడా తెలిసిపోయింది. అద్భుతం కదా. వాళ్ల కెరియర్లోని మైలురాళ్లు వాళ్ల ప్రేమ ప్రయాణానికి ఎలా అద్దం పడుతున్నాయో. స్టార్డమ్కి అతీతంగా రమ్యకృష్ణ గారిలోని ఆ రియల్ హ్యూమన్ క్యారెక్టర్ ఏంటి? కృష్ణవంశీ గారి కళ్లతో ఆమెను చూస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. కృష్ణవంశీ గారు చెప్పిన ఒక బ్యూటిఫుల్ లైన్ ఇది. ఆమె మనిషి, కేవలం ఒక బొమ్మ కాదు. ఒక స్టార్ హీరోయిన్ అనగానే మనకి గ్లామర్, కెమెరా ముందు కనిపించే ఇమేజ్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ కృష్ణవంశీ గారు ఆమెలో ఒక స్వచ్ఛమైన, ఎలాంటి ఆర్టిఫిషియాలిటీ లేని నిజమైన మనిషిని చూశారు. ఆయన్ని కట్టిపడేసింది ఆ క్యారెక్టరే. ఆమెలో ఆయనకు బాగా నచ్చిన విషయం ప్యూర్ ట్రాన్స్పరెన్సీ. అంటే మనస్సులో ఏముంటే మొహంలో ఎగ్జాక్ట్గా అదే కనిపిస్తుంది. కోపమొచ్చినా, ప్రేమ వచ్చినా అది వెంటనే తెలిసిపోతుందట. లోపలొకటి పెట్టుకుని బయట మరొకటి మాట్లాడటం, నటించటం ఆమెకు అస్సలు చేతకాదు. పూర్తిగా నిజాయితీగా ఉండే ఆమె తత్వమే కృష్ణవంశీ గారిని అంతలా అట్రాక్ట్ చేసింది. ఈ నిజాయితీకి ప్రూఫ్ ఏంటి? ఆ క్యారెక్టర్కి సాక్ష్యంగా నిల్చే ఒక స్వీట్ మెమరీ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. కృష్ణవంశీ గారు ఆమెతో ఎందుకు అంత డీప్గా ప్రేమలో పడిపోయారో చెప్పడానికి ఈ ఒక్క ఇన్సిడెంట్ చాలండి. ఒకసారి వాళ్లు కార్లో వెళ్తుండగా షూటింగ్కి రాని ఒక సాధారణ వర్కర్ని
చూడటానికి ఆమె ఎవరికీ చెప్పకుండా దారి మళ్లించి ఒక చిన్న గెస్ట్ హౌస్కి వెళ్లారట. ఆ సిక్కైన వర్కర్ని పలకరించి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్లే ముందు అతడి తలగడ కింద కొంత డబ్బు పెట్టి వచ్చారు. ఒక రేంజ్లో ఉన్న స్టార్ హీరోయిన్ ఒక సామాన్యమైన క్రూ మెంబర్ పట్ల చూపించిన ఈ కేరింగ్, ఈ కరుణ కృష్ణవంశీ గారిని అక్షరాల సర్ప్రైజ్ చేశాయి. అసలు రమ్యకృష్ణ గారు ఎలాంటి వ్యక్తో ఈ ఒక్క సంఘటన ఆయనకు పూర్తిగా అర్థమయ్యేలా చేసింది. ఇక ఫైనల్గా మనమొకసారి ఆలోచించాల్సిన విషయమిది. నిజమైన, శాశ్వతమైన ప్రేమ అంటే ఏంటి? ఒక మనిషిలో ఎలాంటి నటింపులేని ఆ స్వచ్ఛమైన మానవత్వాన్ని చూడటమేనా? ఖచ్చితంగా అవునని అనిపిస్తోంది కదా. కృష్ణవంశీ, రమ్యకృష్ణగారి బంధం కేవలం గ్లామర్కో, స్టార్డమ్కో పుట్టింది కాదు. వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు చూసుకున్న నిజాయితీ, మానవత్వం వల్ల నిలబడింది. ఈ బ్యూటిఫుల్ సెలబ్రిటీ రొమాన్స్ వెనుకున్న అసలైన సీక్రెట్ ఇదే. మరి ఈనాటి మన విశ్లేషణ మీకు ఒక మంచి ఫీల్నిచ్చిందని అనుకుంటున్నాను. సెలవు.